దేశ ప్రజాస్వామ్యం రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఈ ఎన్నికల ద్వారా పోరాటం చేస్తున్నట్లు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. ఇందుకోసం ప్రధాని మోదీ, అమిత్ షా సారథ్యంలోని భాజపాతో కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి తలపడుతున్నట్లు చెప్పారు. కేరళలోని వయనాడ్లో నామినేషన్ వేసిన రాహుల్ కొండ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్లో నామినేషన్ వేశారు. ఇక్కడి నుంచి రెండోసారి ఆయన బరిలో దిగుతున్నారు. రిటర్నింగ్ అధికారి, వయనాడ్ జిల్లా కలెక్టర్ కు నామినేషన్ పత్రాలు సమర్పించిన రాహుల్ రాజ్యాంగానికి లోబడి పనిచేస్తానంటూ ప్రమాణం చేశారు. రాహుల్ నామినేషన్ కార్యక్రమానికి ఏఐసిసి ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, కేరళకు చెందిన ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. వయనాడ్లో భాజపా తరపున ఆ పార్టీ కేరళ శాఖ అధ్యక్షుడు కె సురేంద్రన్, సిపిఐ తరపున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డి రాజా సతీమణి అన్ని రాజా పోటీ చేస్తున్నారు. 2019లోనూ వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ 4 లక్షలకు పైగా భారీ మెజార్టీతో గెలుపొందారు. వయనాడ్లో దాదాపు 11 లక్షల మంది ఓటర్లు ఉండగా 7 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి. ఆయన సమీప ప్రత్యర్థి సిపిఐకి చెందిన పి సునీర్ కు కేవలం 2,74,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. నామినేషన్ వేసే ముందు వయనాడ్లో రాహుల్ గాంధీ భారీ రోడ్ షో నిర్వహించారు. ఢిల్లీ నుంచి ముప్పాయనాడు గ్రామానికి హెలికాప్టర్లో చేరుకున్న రాహుల్ రోడ్డు మార్గం ద్వారా కాల్పెట్ట వరకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రారంభమైన రాహుల్ రోడ్ షో వయనాడ్ కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. రాహుల్ రోడ్ షోకు కాంగ్రెస్ శ్రేణులు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రోడ్ షో అనంతరం మాట్లాడిన రాహుల్ వయనాడ్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దేశంతో పాటు ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇవి దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు జరుగుతున్న ఎన్నికలని రాహుల్ పేర్కొన్నారు. ये जो लड़ाई है ये लोकतंत्र, संविधान को बचाने की लड़ाई है। एक तरफ कांग्रेस पार्टी और इंडिया अलायंस लोकतंत्र के लिए लड़ रहे हैं, संविधान के लिए लड़ रहे हैं, और दूसरी तरफ प्रधानमंत्री मोदी जी, अमित शाह जी और बीजेपी के लोग, आरएसएस के लोग संविधान को और लोकतंत्र को खत्म करने में लगे हुए हैं. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న అమేఠీలో రాహుల్ పోటీ చేయడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. 2004 నుంచి 2014 వరకు వరుసగా 3 సార్లు అమేఠీ నుంచి గెలుపొందిన రాహుల్ 2019 ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అమేఠీలో రాహుల్ పై విజయం సాధించారు.